ప్రభుత్వం ఇచ్చినటువంటి డైరెక్షన్ తోటి ఇఫ్కో కొంతకాలంగా ఎప్పుడో సనాతనంగా వస్తున్నటువంటి యూరియా డిఏపి వాటిని కొంత తగ్గించి దీని మీద కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. కారణం ఏంటంటే రాబోతున్న రోజుల్లో మనం అందరం కూడా వీటిని ఉపయోగించాల్సినటువంటి అవసరం ఉంది. సో మనకుండేటువంటి డౌట్ ఏంటంటే 40 కిలోలు కావచ్చు, 50 కిలోలు కావచ్చు, ఒక యూరియా బస్తా అందులో ఉన్నటువంటి శక్తి దాన్ని మనం పంటకేసినప్పుడు ఏంటంటే మనకి వెంటనే పంట పచ్చగా రావటం మనకి క్లియర్గా వెంటనే తేడా తెలుస్తుంది. సో అది మనకి ఏంటంటే రైతుకి చాలా తృప్తినిస్తూ ఉంటుంది. కానీ వాటి వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు మనం గమనించట్లేదు. ఎందుకంటే మన 46% యూరియా ఉంది అంటే 46% నత్రజని ఉందంటే యూరియాలో, అంటే 50 కిలోలు వేసినప్పుడు 23 కిలోలు మాత్రం మొక్కకు ఉపయోగపడేటువంటిది ఉంది. ఒక టెస్ట్ నిర్వహించింది, దయచేసి నిశ్శబ్దంగా ఉండండి ప్లీజ్. ఒక టెస్ట్ నిర్వహించింది. మనం తాగుతున్నటువంటి నీళ్లలో అంటే గ్రౌండ్ వాటర్లో నైట్రైట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయని, ఏ జిల్లాల్లో అవి ఎక్కువ ఉన్నాయి ఏంటి అనేటువంటిది టెస్ట్ చేయడం జరిగింది. ఈవెన్ అది ఈ మధ్యకాలంలో నేను మన గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఒక మీటింగ్లో కూర్చున్నప్పుడు ఆయన దీని మీద ఆ డేటా వాళ్ళకి వెళ్ళింది. సో దాని మీద స్టడీ చేయమని చెప్పేసి డిపార్ట్మెంట్స్కి చెప్పారు. ఎక్కడి నుంచి అంటే మనం వాడుతున్నటువంటి రసాయనిక ఎరువులు మొక్కలు తీసుకోగా మిగిలిపోయినంత కూడా కిందకి చేరి నీళ్లలో చేరటం, దాన్ని తాగినందువల్ల చాలాసార్లు మీకు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కువ రసాయనాలు వాటర్లో రావడం కానీ ఇట్లాంటి ఇబ్బందులన్నీ కూడా ఉన్నాయి. సో వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇట్లాంటి నానో ఎరువుల్ని కేవలం ఏంటంటే మొక్క మీద మాత్రమే పడే విధంగా పిచికారీ చేయడం ద్వారా మొక్కకి ఇవ్వాల్సినటువంటి బలాన్ని ఇచ్చేటువంటి ఉద్దేశంతో తయారు చేయడం జరిగింది. ఇది కొత్త టెక్నాలజీ. సో ఇక్కడ చూస్తూ ఉంటే కొంతమంది పెద్ద వయసు ఉన్నటువంటి రైతులు కనిపిస్తూ ఉన్నారు.